వెల్కమ్ టు A9 టీవీ. రేషన్ బియ్యానికి బదులు నగదు అందిస్తే ఎలా ఉంటుందోనని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నిరుపేదలకు ఆదుకోవాలని లక్ష్యంతో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో కిలో బియ్యంపై 40 రూపాయల వరకు భారం పడుతోంది. ప్రభుత్వమే ఈ రాయితీని భరిస్తోంది. అయితే ఈ రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది. రేషన్ విడిపిస్తున్న లబ్ధిదారులు ఈ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అదే బియ్యం విదేశాలకు తరలిపోతోంది. అదే సమయంలో మిల్లులో మరపట్టి క్వాలిటీ బియ్యంలో కలిపి విక్రయాలు చేస్తున్నారు. పెద్ద దందాకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున బియ్యం తరలిపోతున్న విషయం బయటపడింది. గతం నుంచి ఆరోపణలు ఉన్న సాక్షాత్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కలగజేసుకుని ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. దీంతో ఇది సంచలనంగా మారింది. అందుకే పేదలకు బియ్యం బదులు నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సంచలనమే. పేదలు 3 పూటలా అన్నం తినేందుకు గాను తెలుగుదేశం ప్రభుత్వం తొలిసారిగా రేషన్ పంపిణీ మరింత సరళతరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చౌక ధరల దుకాణాలను ఏర్పాటు చేసింది. నాడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఈ విషయంలో చొరవ చూపారు. చౌక ధరల డిపోల ద్వారా ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అయితే కాలక్రమేణా ఈ చౌక ధరల డిపోలు బియ్యం పంపిణీకి పరిమితమయ్యాయి. అయితే ఇలా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ లబ్ధిదారుడు కంటే వ్యాపారులకు దళారులకు లబ్ధి చేకూరుస్తోంది. అందుకే బియ్యం బదులు నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర 50 రూపాయలు పైమాటే. అయితే చౌక ధరల డిపో ద్వారా అందిస్తున్న బియ్యం కిలో 2 రూపాయలు మాత్రమే. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తోంది. అయితే ఈ బియ్యాన్ని గ్రామాల్లో దళారులు వ్యాపారులు 12 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. వాటిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొత్త బియ్యం మిల్లులో మరోసారి మరపట్టి క్వాలిటీ బియ్యంలో కలిపేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు వస్తోంది. అక్కడి నుంచి నౌకల్లో విదేశాలకు తరలిపోతోంది. ఈ తరుణంలోనే రేషన్ బియ్యం పక్కదారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రేషన్ పంపిణీలో బియ్యం బదులు నగదు అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గజులు కొట్టి మాది Cool.